తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్న దర్శకుడు సుందర్ సి. ఒకప్పుడు రజనీకాంత్తో అరుణాచలం అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా దయ్యాలు, ఆత్మలు అంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు గ్యాంగర్ అనే కామెడీ థ్రిల్లర్ సినిమాను చేశాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఇది ఒక ఊరిలో జరిగే స్టోరీ. ఒకే ఊర్లో ఉంటున్న మల్లేష్, కోటేష్ అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళ కనుసన్నల్లో ఆ ఊరిని నడిపిస్తూ ఉంటారు. ఆ ఊరిని అడ్డాగా చేసుకొని ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లను సైతం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో అక్కడి గవర్నమెంట్ స్కూల్లో రమ్య అనే ఒక టీనేజ్ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఇక అదే స్కూల్లో టీచర్గా చేస్తున్న సుజిత ఆ అమ్మాయి మిస్ అయినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. మరి ఆ అమ్మాయిని మిస్ చేసింది ఎవరు? ఈ ఇల్లీగల్ బిజినెస్లకు ఆ అమ్మాయి కిడ్నాప్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుందర్ సి ఈ సినిమాని చాలా ఇంటెన్స్ థ్రిల్లర్లా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. అలాగే ఈ సినిమాలో ట్విస్ట్లను సైతం చాలా వరకు హోల్డ్ చేసి పెట్టుకొని అసలు ఏ ఆడియన్స్ కూడా ట్విస్ట్లను ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాటిని తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ట్విస్ట్ల మీద ఈ సినిమా మొత్తం నడుస్తుందని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సుందర్ సి మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ హారర్ జోనర్లోనే తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. కానీ మొదటిసారి తను చేసిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ ఏదో ఒక కొత్త అనుభూతినైతే ఇస్తుంది. సుందర్ సి నటన కూడా చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం అయితే చాలా బాగుంది. ఇక ఎంటర్టైనింగ్గా చెబుతూ ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టే వీలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇక కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని సీన్ల మీద విపరీతమైన హైప్ అయితే పెరిగింది. మరి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సుందర్ సి చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి. అలాగే క్యాథరిన్ కూడా తన పాత్రలో పరిధి మేరకు ఒదిగిపోయి నటించి సినిమా మీద హైప్ని తీసుకొచ్చింది. వడివేలు కామెడీ అక్కడక్కడా బాగున్నప్పటికీ చాలా వరకు రొటీన్ కామెడీ అనిపించింది. ఆయన తన నటనలో వేరియేషన్ అయితే చూపించలేకపోతున్నారు. ఎప్పుడో 90s, ఎర్లీ 2000 నాటి కామెడీని ఇప్పుడు కూడా ప్రేక్షకుల మీద రుద్దాలి అని చూస్తే అది ఏమాత్రం వర్కౌట్ అవదని చెప్పాలి. ఈ సినిమా ద్వారా వడివేలు తన నటనకి స్వస్తి చెప్పి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంతకు ముందు బ్రహ్మానందం సైతం ఇలాంటి రొటీన్ కామెడీయే చేస్తున్నాడు అనే ఒక ముద్ర పడటంతో ఆయన కొత్త క్యారెక్టర్లను ఎంచుకుంటూ ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలు ఎక్కువగా చేయకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. మరి వడివేలు కూడా అదే విషయం తీసుకుంటే మంచిదని ఈ సినిమాను చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఈ మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ సీరియల్ చూస్తున్నట్టుగా అనిపించినప్పటికీ ఇంకా కొన్ని సీన్స్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మిస్టీరియస్ సన్నివేశాల్లో విజువల్స్ బాగున్నాయి. విజువల్గా ఈ సినిమా కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ కంటెంట్ సినిమాను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి విజువల్ మీద ప్రేక్షకుడు అంత పెద్దగా ఫోకస్ చేసే అవకాశం అయితే లేదు అని చెప్పాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ ట్విస్ట్లు, మైనస్ పాయింట్స్ అనవసరపు సీన్లు, వడివేలు కామెడీ ఈ సినిమాకి మైనస్ పాయింట్లని చెప్పవచ్చు.